I am sure next time TDP is going to come up with lot bigger number, and I won't have any problem with time. But this one time, sir, in 1 minute I am wrapping up. 1 minute. Yes. A1 ఏపీలో ముఖ్యమంత్రిగా, A2 రాజ్యసభలో సభ్యుడిగా కూర్చొని ఉంటే ఎలా అభివృద్ధి సాధించగలమని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రశ్నించారు. శుక్రవారం లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని తెలుగు ప్రజల తరపున కోరారు. 2014కి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారు. అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2004 నుంచి 2014 వరకు ఏపీని అవినీతి రాజు పాలించారు. ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో ఆయన ఆస్తులు 1.70 కోట్లు. 2004 నుంచి 2011 మధ్యలో ఆయన ఆస్తులు 356 కోట్లకు పెరిగాయి. 7 ఏళ్లలో ఇంత వృద్ధి సభలోని సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈడీ, ఐటీ, సీబీఐ కూడా ఆశ్చర్యపోయాయి. అందుకే 43,000 కోట్లు అటాచ్ చేశాయి. ఆయనపై 32 కేసులు నమోదు చేశాయి. 43,000 కోట్లు పేపర్పై రాయమని చెబితే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు. అందుకే ఏపీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడిని సీఎంగా ఎన్నుకున్నారు, మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదు. 2019లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో మాఫియాలోని లీగలైజ్, సెంట్రలైజ్ చేశారు. ఇప్పుడు టీ ఖర్చు కూడా గూగుల్ పేతో చెల్లించవచ్చు. కానీ ఏపీలో మద్యాన్ని యూపీఐ కార్డుతో విక్రయించలేం, రసీదు కూడా పొందలేం. అంటే మద్యంతో ఎంత అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారో ఆలోచించవచ్చు. మొత్తం ఇసుకను ఒక్క కంపెనీకే అప్పగించారు. A1 ఏపీలో ముఖ్యమంత్రిగా, A2 రాజ్యసభలో సభ్యుడిగా కూర్చున్నారు. ఇలాంటి వారు పరిపాలిస్తుంటే ఎలా ముందుకెళతాం? ఛత్తీస్గఢ్లోని నాగర్నూల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉపసంహరించుకున్నారు. అలాగే RINL పరిధిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా సెయిల్లో విలీనం చేయాలి అని రామ్మోహన్ నాయుడు కోరారు.